భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 జెడెం సహకార సంఘాల ఖాతాల ఆడిట్తో వ్యవహరిస్తుంది మరియు ఈ సంఘాలలో ఆర్థిక జవాబుదారీతనం మరియు పారదర్శకతను నిర్ధారించడానికి ఒక ఫ్రేమ్వర్క్ను అందిస్తుంది. ఇది క్రింది కీలక నిబంధనలను వివరిస్తుంది. 1. ఖాతాల నిర్వహణ మరియు ఆడిటింగ్. క్లాజ్ 1. సహకార సంఘాల ద్వారా ఖాతాల నిర్వహణకు సంబంధించిన చట్టాలను రూపొందించే అధికారం రాష్ట్ర శాసనసభకు ఉంది. కోఆపరేటివ్ సొసైటీల ఖాతాలను ప్రతి ఆర్థిక సంవత్సరంలో కనీసం ఒక్కసారైనా తప్పనిసరిగా ఆడిట్ చేయాలని ఇది ఆదేశించింది. 2. ఆడిటర్ల అర్హతలు. క్లాజ్ 2. సహకార సంఘాల ఖాతాలను ఆడిట్ చేసే ఆడిటర్లు లేదా ఆడిటింగ్ సంస్థలకు అవసరమైన కనీస అర్హతలు మరియు అనుభవాన్ని చట్టం ప్రకారం రాష్ట్ర శాసనసభ తప్పనిసరిగా పేర్కొనాలి. అర్హత కలిగిన నిపుణులు మాత్రమే ఆడిట్ ప్రక్రియను నిర్వహిస్తారని ఇది నిర్ధారిస్తుంది. 3. ఆడిటర్ల నియామకం. క్లాజ్ 3. కోఆపరేటివ్ సొసైటీలు తప్పనిసరిగా ఆడిటర్లను లేదా ఆడిటింగ్ సంస్థలను నియమించాలి. క్లాజ్ 2 లో సూచించిన విధంగా సొసైటీ జనరల్ బాడీ ద్వారా ఆడిటర్లు తప్పనిసరిగా రాష్ట్రమామోదిత ప్యానెల్ లేదా రాష్ట్ర ప్రభుత్వంచే నియమించబడిన అధికారం నుండి ఎంపిక చేయబడాలి. ఇది ప్రక్రియ నియంత్రించబడిందని మరియు నిర్దిష్ట ప్రమాణాలను అనుసరిస్తుందని నిర్ధారిస్తుంది. 4. సకాలంలో ఆడిటింగ్. క్లాజ్ 4. ఆర్థిక సంవత్సరం ముగిసిన 6 నెలల్లోపు ఆడిట్ పూర్తి చేయాలి. ఇది ఫైనాన్షియల్ రిపోర్టింగ్ మరియు ఆడిటింగ్ ప్రక్రియ సకాలంలో మరియు సంబంధితంగా ఉండేలా చేస్తుంది. 5. అపెక్స్ కోఆపరేటివ్ సొసైటీల రిపోర్టింగ్. క్లాజ్ 5. అపెక్స్ కోఆపరేటివ్ సొసైటీ యొక్క ఆడిట్ నివేదిక రాష్ట్ర చట్టం ద్వారా నిర్వచించబడినది. రాష్ట్ర శాసనసభ సూచించిన పద్ధతిలో తప్పనిసరిగా రాష్ట్ర శాసనసభకు సమర్పించబడాలి. ఇది ప్రత్యేకించి ఉన్నత స్థాయి సహకార సంఘాలకు పర్యవేక్షణ మరియు జవాబుదారీతనాన్ని పెంచుతుంది. సారాంశంలో ఆర్టికల్ 243 జెడెం సహకార సంఘాలు సరైన ఖాతాలను నిర్వహించడం, సాధారణ ఆడిట్లు నిర్వహించడం మరియు సహకార రంగంలో ఆర్థిక క్రమశిక్షణ మరియు జవాబుదారీతనానికి దోహదపడే అర్హత కలిగిన ఆడిటర్లను కలిగి ఉండేలా నిర్ధారిస్తుంది. భారత సంవిధానము భాగము 9b సహకార సంఘములు. ఆర్టికల్ 243 జెడెం సహకార సంఘముల లెక్కల ఆడిటు. 1. రాజ్య శాసనమండలి సహకార సంఘములచే లెక్కల నిర్వహణకు సంబంధించి మరియు అట్టి లెక్కలకు కనీసము ప్రతి సంవత్సరమునకు ఒకసారి ఆడిటింగు చేయించుటకు సంబంధించి శాసనము ద్వారా నిబంధనలు చేయవచ్చును. 2. రాజ్య శాసనమండలి శాసనము ద్వారా సహకార సంఘముల లెక్కల ఆడిటింగ్ కొరకు అర్హులైన ఆడిటర్లు మరియు ఆడిటింగ్ చేయు ఫర్ములకు కనీస అర్హతలను మరియు అనుభవమును కలిగియుండునట్లు నిర్ధారించవలెను. 3. ప్రతి ఒక్క సహకార సంఘము యొక్క సర్వసభ్యులచే నియమింపబడి ఖండము 2 లో నిర్దేశింపబడిన ఆడిటరు లేక ఆడిటింగ్ ఫర్ములచే ఆడిట్ చేయించవలెను. అయితే అట్టి ఆడిటర్లు లేక ఆడిటింగ్ ఫర్ములు రాజ్య ప్రభుత్వము లేక ఈ విషయములో రాజ్య ప్రభుత్వముచే ప్రాధికారమొసగబడిన ప్రాధికారిచే ఆమోదించబడిన ప్యానెలు నుండి నియమించబడవలెను. 4. ప్రతి సహకార సంఘము లెక్కలు అట్టి లెక్కలకు సంబంధించిన విత్తీయ సంవత్సరము ముగిసిన 6 మాసముల లోపల ఆడిట్ చేయబడవలెను. 5. రాజ్య చట్టముచే నిర్వచించబడినట్టి ప్రధాన సహకార సంఘపు లెక్కల ఆడిట్ నివేదికను రాజ్య శాసనమండలిచే శాసనము ద్వారా ఏర్పాటు చేయబడినట్టి రీతిలో రాజ్య శాసనమండలి సమక్షమున ఉంచవలెను. The Constitution of India. Part 9b. The Cooperative Societies. Article 243 ZM. Audit of accounts of cooperative societies. 1. The legislature of a state may, by law, make provisions with respect to the maintenance of accounts by the cooperative societies and the auditing of such accounts at least once in each financial year. 2. The legislature of a state shall, by law, lay down the minimum qualifications and experience of auditors and auditing firms that shall be eligible for auditing accounts of the cooperative societies. 3. Every cooperative society shall cause to be audited by an auditor or auditing firms referred to in clause 2, appointed by the general body of the cooperative society.
provided that such auditors or auditing firms shall be appointed from a panel approved by a state government or an authority authorized by the state government in this behalf. 4. The accounts of every cooperative society shall be audited within 6 months of the close of the financial year to which such accounts relate. 5. The audit report of the accounts of an apex cooperative society, as may be defined by the State Act, shall be laid before the state legislature in the manner as may be provided by the state legislature by law.